శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనకి శ్రీ సిద్ధి వినాయక స్వామి వారికి అర్చన చేసుకోవడానికి 21 రకాలైనటువంటి పత్రులు ఉన్నవి. అవి ఏమిటి అనేది మీకు వివరంగా చూపించడం జరుగుతోంది. ఎందువల్ల అంటే చాలామంది అడుగుతున్నారు, స్వామి ఏమిటి ఈ పత్రులు మాకు తెలియటం లేదు, అది క్లుప్తంగా కొంచెం మాకు మీరు చూపించండి, చెప్పండి అని చెప్పి అడగడం జరిగింది. మరి మీరు కూడా పూజ చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటిగా ఈ పత్రులు చెప్పబడ్డాయి. అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఒక్కొక్కటి నేను చూపించి అవన్నీ కూడా ఆ నామాలు ఏమిటి అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కటి మనం చూద్దాము. మనకి మొదటిది మాచీపత్రము. ఇదే చాలామంది మాచుపత్రి అని కూడా అంటారు, మాసుపత్రి అని కూడా. మనకి చాలా విశేషమైనటువంటిది. ఇది చూడండి, ఇలా ఉంటుంది. రెండు బృహదీ పత్రం అంటే వాకుడు. దీని నిండా కూడా మనకి ముళ్ళులు ఉంటాయి. ఇది సాధారణంగా గోదావరి గట్ల మీద అది కూడా ఎక్కువగానే దొరుకుతూ ఉంటుంది మనకి. దీన్ని వాకుడాకు అంటారు, నేల మునగాని కూడా అంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధాలుగా పిలుస్తూ ఉంటారు. దీని ఆకు చూడండి, కొంచెం వంగ మొక్క ఆకారంలో ఉంటుంది. మూడవది బిల్వపత్రం అంటే మనకి మారేడు. ఈ మారేడులో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయండి. నేను మీకు చూపిస్తున్నది ఏకబిల్వం. ఇందులో త్రిదళాలు కూడా ఉంటాయి. అందువల్ల మనకి ఏకబిల్వం లభ్యమైంది కాబట్టి అది నేను మీకు చూపిస్తున్నాను. మనకి మారేడాకు. నాలుగవది దూర్వాయుగ్మం అంటే గరిక. మనకి ఎక్కడ పడితే అక్కడే దొరుకుతూ ఉంటుందండి. ఇది వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటిది, చాలా ముఖ్యమైనది కూడా పూజకి ఈ దూర్వాయుగ్మం. ఇది దత్తూర పత్రం అంటారు, అంటే ఉమ్మెత్తాకు. మనకి ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. ఇది నేను మీకు చూపిస్తున్నది నీలం ఉమ్మెత్త. అలాగే ఇందులో తెలుపు కూడా ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. దీనిని కూడా స్వామివారికి 5వ పత్రం కింద పూజ చేస్తారు. మనకి 6వది బదరీ పత్రం అంటే రేగు చెట్టు అండి. మనకి చాలా చోట్ల కూడా మనకి దొరుకుతూ ఉంటుంది రేగు. మరి 7వది అపామార్గం అంటే ఉత్తరేణి చెట్టు. ఉత్తరేణి ఆకులు స్వామివారికి చాలా ప్రీతికరం. మరి 8వది తులసి పత్రం. మన ఇంట్లో కూడా ఎక్కువగా ఉంటుంది తులసి, అటువంటి తులసి పత్రం. ఇంకా 9వది చూతపత్రం అంటే మామిడి. మనకి ఇంట్లో కూడా చాలా శుభాలను కలిగిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ మామిడి పత్రి చూతపత్రం అంటారు సంస్కృతంలో. 9వది. 10వది కరివేరు పత్రి. ఇందులోనే 2 రకాలు ఉంటాయి. గన్నేరని కూడా కొంతమంది పూజ చేస్తూ ఉంటారు. కరివేరు, మనం కరివేరు చేస్తున్నాం. మరి 11 విష్ణుక్రాంతం. విష్ణుక్రాంతంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి నీలం పూలు, మనకి 2వది ఎరుపు కూడా ఉంటుంది ఇందులో. ఇది మనకి 2 లభ్యమయ్యే. ఎరుపు కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇక 12వది దాడిమి అంటే దానిమ్మ. మనకి దానిమ్మ పత్రి కూడా 12వ దాని కింద మనం పూజ చేస్తూ ఉంటాము. మరి 13వది దేవదారు పత్రి. మనకి ఇది కూడా చాలా ఎక్కువగానే లభ్యమవుతూ ఉంటుంది. చాలా చోట్ల మనకి దొరుకుతూ ఉంటుంది ఇది. 14వది మరువక పత్రి అంటే మరువం, ధవరం అని ఉంటాయి. అందులో మనకు మరువం ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఇది కొంచెం చిన్నది ఉంటుంది. 15 సింధువార పత్రం అంటే వావిలి. ఇందులో మనకి తెలుపు ఎరుపు కూడా ఉంటాయి. మనకి 2 కూడా లభ్యమవుతున్నాయి. మనకి 16 జాజీ పత్రం. మనకి ఇందులోనే 2-3 రకాలు ఉంటాయి. విరజాజి, సన్నజాజి ఇలా ఉంటాయి కదండి, అడవి మొల్ల. ఈ 3 ఏదైనా మనం చేసుకోవచ్చు. మనకి సన్నజాజి లభ్యమైంది కాబట్టి నేను దీన్ని మీకు చూపిస్తున్నాను, మీకు తెలియడం కోసం. ఇది మనకి దేవదారండి. దీనికోసం మేము చాలా కష్టపడ్డాం ఇది దొరకడం కోసం.
కానీ మేము పడినటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం దక్కి మాకైతే ఒక 2 మొక్కలు అనేవి మాకు లభ్యమయ్యాయండి. దీనికోసం చాలా ప్రయత్నాలు చేశాము. మరి ఇది కూడా మనకి వాడటం జరుగుతుంది. దీన్ని దేవదారు అంటారు. ఇందాక మనం దేవకాంచనం చూసాము, ఇది దేవదారు. మరి 18 శమీపత్రం అంటే జమ్మి. మనకి చాలా చోట్ల ఇది కూడా లభ్యమవుతూ ఉంటుంది. కొంచెం ముళ్ళుగా ఉంటుంది, చిన్న చిన్న ఆకులు కలిగి ఉంటుంది. ఇది శమీపత్రం, జమ్మి అంటారు. మరి 19 అశ్వత్థ పత్రము. దీనిని రావి మనకి చాలా చోట్ల లభ్యమవుతుంది. ఇది 19వ పత్రిగా రావిని పూజ చేసుకుంటారు. మరి 20ది అర్జున పత్రము అంటే దీన్ని మద్ది చెట్టు అంటారు. ఇందులో కూడా 2 ఉంటాయి, నల్ల మద్ది, తెల్ల మద్ది అని 2 ఉంటాయి. మనకి ఈ మధ్యకాలంలో హైవేల మీద, రోడ్ల మీద కూడా పక్కన ఎక్కువగా కూడా ఇవి కూడా బాగా దొరుకుతున్నాయి. చివరిదైనటువంటి 21ది అర్కపత్రము అంటే మనకి జిల్లేడండి. ఇందులో తెల్ల జిల్లేడు చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటిది కాబట్టి నేను మీకు ఇక్కడ ఈ యొక్క జిల్లేడు, తెల్ల జిల్లేడుది చూపిస్తున్నాను. అందరూ కూడా ఈ యొక్క పత్రికలు 21 కూడా దీనితో మనకి విశేషంగా పూర్తయినవి. మరి శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రానే మహావిఘ్నాత్ ప్రముచ్యతే, మహాదోషాత్ ప్రముచ్యతే, మహాపాపాత్ ప్రముచ్యతే. ఎటువంటి పాపాలనే కానీ తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా మరి రుణబాధలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా విఘ్నాలన్నీ కూడా, అంటే ఇక్కడ విఘ్నాలు అంటే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ యొక్క పనులన్నీ కూడా ఎదరక వెళతాయి. అంతేకాకుండా స్వామివారికి చతురావృత్తి తర్పణమని చేయడం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో చాలా విశేషం అది చేయడం కూడా. అంటే ఈశ్వరుడికి అభిషేకం ఎలాగైతే ప్రీతికరమో లక్ష్మీ గణపతి స్వామివారికి నవరాత్రి దీక్షలో భాగంగా ఆ చతురావృత్తి తర్పణం అనేది చేసినట్లయితే, అంటే స్వామివారు తర్పణ ప్రియుడు అన్నమాట గణపతి. అందువల్ల దీనికి ఏం చెప్పబడుతోందయ్యా అంటే ఆయురారోగ్యమైశ్వర్యం బలం పుష్టిర్మహద్యశః కవిత్వం భుక్తి ముక్తి చ చతురావృత్తి తర్పణాత్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతోంది. అంటే ఈ తర్పణం చేయడం వల్ల ఒకవేళ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు కనీసం దర్శనం చేసుకున్నంత మాత్రానేనా ఆయుహు, ఆరోగ్యం, ఐశ్వర్యం, మంచి బలము, పుష్టి, యశస్సు కూడా కలుగుతుంది. అంతేకాకుండా కవిత్వం, భుక్తి, ముక్తి ఇవన్నీ కూడా కలుగుతాయన్నమాట. ఇవే కాకుండా మనకి ఈ వ్యాపారం అది కూడా అభివృద్ధి కలగడం, గ్రహబాధలు తొలగిపోవడం, మరి ఇవన్నీ కూడా కలగాలి అంటే ఏం చేయాలి అంటే మహాగణపతిని అలాగే లక్ష్మీ గణపతిని కూడా ఆరాధన చెయ్యాలి అని చెప్పి చెప్పబడుతోంది. అందువల్ల అటువంటి లక్ష్మీ గణపతి స్వామివారిని మరియు మహాగణపతి స్వామివారిని కూడా మీకు దర్శనార్థమై మేము పెట్టడం జరిగింది. ఈ పత్రులతో మనం చేయడం వల్ల అనేకమైనటువంటి వ్యాధులన్నీ కూడా దూరం అవుతాయి అని చెప్పి చెప్పబడుతోంది. నమస్కారం చేసుకోండి. మనకి ఆ యొక్క నామాలు కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క నామాలు చెప్పుకుని మీరు ఆ యొక్క 21 రకాలైనటువంటి పత్రులు కూడా మనకి స్వామికి అర్చన చేసుకోవడానికి చాలా విశేషము. మనకి ఇందాక మరి ఆ పత్రులన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. ఆ నామాలు నేను చెప్తున్నాను. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి, గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి, ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి, గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి, హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి, లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి, గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి, గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి, ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి, వికటాయ నమః కరివీరపత్రం పూజయామి, భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి,
వటవే నమః దాడిమీపత్రం పూజయామి సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయ నమః జాతీపత్రం పూజయామి సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి కపిలాయ నమః అర్కపత్రం పూజయామి శ్రీ గణేశ్వరాయ నమః శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతయే నమః లక్ష్మీ గణపతయే నమః 21 పత్రాన్ని పూజయామి. ఈ విధంగా అందరూ కూడా ఆ స్వామివారిని అర్చించుకుని ఆ స్వామివారి యొక్క కటాక్షం కృప కలగాలి అని చెప్పి అందరికీ కూడా ఈ వీడియో పెట్టడం జరుగుతోంది. హరి ఓం. గణపతయే వరవరద సర్వజనం మే వశమానయత్వాః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయత్వాః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయత్వాః. ఓం శ్రీం